वेंकटापुर कांग्रेस पार्टी तायदी सरपंच उम्मीदवार पोचाराम अशोक ने मौजे की आवाम से अंगूठी के निशान को वोट देने की अपील की। जिला संगारेड्डी कोहिर मंडल मौजे वेंकटापुर कांग्रेस पार्टी तायदी सरपंच उम्मीदवार पोचाराम अशोक ने मीडिया से बात करते हुए कहा, अब की बार होगी कांग्रेस की सरकार, लिहाजा मौजे की तरक्की के लिए गांव के बुजुर्गों और पार्टी के सरकर्दा कायदीन ने मुझे चुना। और आखिर में तायदी सरपंच उम्मीदवार पोचाराम अशोक ने अंगूठी के निशान पर अपना कीमती वोट देकर मुझे भारी से भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, कांग्रेस पार्टी जिंदाबाद, జిందాబాద్ జిందాబాద్, कांग्रेस पार्टी जिंदाबाद, కాంగ్రెస్ పార్టీ जिंदाबाद। ఓ నమస్తే అన్న, నమస్తే. నేను పోచారం అశోక్ నా పేరు. వెంకటాపురం గ్రామం ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఉంగరం గుర్తొచ్చింది. మా గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరూ కలిసి నాకు భారీ మెజార్టీతో ఉంగరం గుర్తు కేసి నన్ను గెలిపించాలి. ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంటు ఏ పథకాలైతే ఇస్తుందో ఆ పథకాలన్నీ నేను ప్రతి కడపకు వెళ్ళి నేను అందరికీ మంచిగా చేస్తానని, ఇంకొకటి విలేజ్లల్లో సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, వాటర్ సప్లై, వాటర్ కానీ, లైట్లు కానీ ప్రతి విషయంలో నేను ముందుండి అన్నీ మంచిగా చేస్తానని అందరికీ పెద్దలకు అందరికీ మనవి చేస్తున్నాను. ఇంకొకటి, మా ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్నో పథకాలు ఇచ్చారు. ఆడపిల్లలకు బస్సు ఫ్రీ ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, కరెంటు ఫ్రీ, జీరో బిల్ ఇచ్చారు. ఇంకోటి, రైతు రుణమాఫీ కేసీఆర్ చేయలేడు కానీ రేవంత్ రెడ్డి రాగానే రుణమాఫీ చేసిండు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిండు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఇంటికి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎన్నో అభివృద్ధి పనులు నేను చేపించిన. ఇక ముందు నేను మంచి పనులు చేసి పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకుంటానని అందరికీ నమస్కారం చేస్తున్నాను. వెంకటాపురం గ్రామ అభ్యర్థిగా పి అశోక్ను నిలబెట్టడం జరిగింది. అశోక్ ఎప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసిన పనులు ఉన్నాయి. వెంకటాపురం విలేజ్లో భూమి లేని ప్రతి రైతుకు భూములు ఇచ్చిండు, పట్టాలు ఇచ్చిండు, ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చిండు, ఇళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చింది. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామానికి అన్ని విధాలుగా ఆదుకున్నది. ఈ గ్రామ ప్రజలు, వెంకటాపురం గ్రామ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఎంతో మంది ఉత్సాహంగా ఉన్నారు. 100% అశోక్ గారు గెలుస్తారు, దాంట్లో ఏ సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు సేవలు చేసి గమనించింది, 100% గెలుస్తారు. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోచారం అశోక్ను ఈరోజు మేమందరం కలిసి నిల్చోబెట్టడం జరిగింది. అశోక్కి ముందు గతంలో కూడా కాంగ్రెస్ ఎంపీటీసీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 2006లో కవేలి ఎంపీటీసీగా కూడా పనిచేసిండు. ఆయనకు అనుభవం ఉంది. ప్రజల సమస్యలను అందరినీ తీర్చడానికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయన ముందుండి ఇది చేస్తాడని చెప్పి ఆయన మేము సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మనకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విలేజ్లో ఏ వర్క్ కూడా జరగలేదు. ఆ గతంలో అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఊర్లో సీసీ రోడ్లు అయినాయి, వాటర్ సప్లై అయింది, ఇందిరమ్మ ఇండ్లు అయినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి, మళ్ళీ ఉచిత విద్యుత్ ఫ్రీ ఉంది, మళ్ళీ రోడ్లు వచ్చినాయి, సీసీ రోడ్లు కూడా వచ్చినాయి, బస్సు ఫ్రీ వచ్చింది. కాబట్టి అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి వరకు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అశోక్ గెలిస్తే విలేజ్ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరం కలిసి అశోక్ను ముందుకు నడిపించడానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము. అశోక్ ఈరోజు విలేజ్లో అందరూ కూడా అశోక్ను గెలిపించడానికి ఉత్సాహంలో ఉన్నారు. అశోక్ సండే రోజు అశోక్ సర్పంచ్ అభ్యర్థిగా కాకుండా సర్పంచ్గా గెలుస్తున్నాడు.
పోచారం అశోక్కి ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తు మీద ఓటేసి సర్పంచ్ అభ్యర్థిగా అశోక్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ అశోక్ గారిని నిలబెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చేసిన అభివృద్ధి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఇప్పటి వరకు. మరి టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏమి చేసింది ఇప్పటి వరకు లేదు. మా కాంగ్రెస్ 10 ఏళ్ల కంటే ముందు అన్ని పథకాలు తెచ్చి భూములు ఇచ్చింది. ఎడ్ల బండ్ల కాడికి వెళ్ళి అందరికి పేదోళ్ళకు మంచి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి వచ్చి బస్సు సౌకర్యం, లేడీస్కు బస్సు సౌకర్యం ఇచ్చిండు, ఇప్పుడు ఉచిత కరెంటు ఇచ్చిండు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా ముందు కూడా మన సీసీ రోడ్లే కానీ గ్రామ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ను భారీ మెజార్టీతో అశోక్ను గెలిపించగలరని, ఉంగరం గుర్తుకు గెలిపించగలరని నా యొక్క మనవి చేస్తున్నాను. గ్రామ పెద్దవాళ్ళకు అందరికీ మనవి చేయడం ఏమనగా కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి చెందుతుంది, కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని, అందరికీ ఉంగరం గుర్తు కోటేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. మన ఓటు